వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. విద్యార్థులకు స్కూల్ దశ నుంచే దేశం పట్ల అవగాహన పెంచాలనే ముఖ్య ఉద్దేశంతో 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఇచ్చాపురం గవర్నమెంట్ హై స్కూల్ పిల్లలతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు స్కూల్ ప్రిన్సిపల్ నిర్వహించారు. ఈ కార్యక్రమం గవర్నమెంట్ స్కూల్ నుండి దసన్నపేట వరకు ర్యాలీగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ మాట్లాడుతూ 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు రాష్ట్ర కూటమి నాయకులు హర్ ఘర్ కా తిరంగా అనే కార్యక్రమాన్ని పిల్లల చేత నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలి, ప్రతి ఒక్కరిలో స్వాతంత్ర స్ఫూర్తి రాగలగాలి అని, స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరుల కోసం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఇందులో తనను భాగస్వామి అయినందుకు అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈరోజు మీరు చూడండి ఆవిష్కరణలు ఎంత వేగంగా మారిపోతున్నాయి. ఈరోజు మీరు చూడండి ప్రపంచం ఎంత తొందరగా ముందుకెళ్తుందో. అన్నిట్లోనూ భారతదేశం తరఫున పార్టిసిపేషన్ ఉంది. మరి ఆ విషయంలో నిజంగా హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటే గాంధీజీ పేరు రాసేసినంత మాత్రాన మనం జాతీయ స్ఫూర్తితో రగులుతున్నట్టుగా వాళ్ళు ఏ అంశాలైతే మనకి ప్రస్తావించారు, ఏ అంశాలుంటే భారతదేశం అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉంటుందని చెప్పారో ఆ స్థానాన్ని మనం అందుకోవడానికి వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు సో దిస్ ఈజ్ నాట్ ఫ్రీడమ్. ఈరోజు మనకి అంబేద్కర్ మహానుభావుడు. ఈరోజు ప్రపంచ దేశాలు కూడా మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి చదువుకుంటున్నాయంటే అటువంటి మేధావులు మనకి ఇచ్చినటువంటి నిజమైనటువంటి ఫ్రీడమ్. దాన్ని మనం ఎంజాయ్ చేయాలి నిజంగా అని అంటే ఖచ్చితంగా మనం కూడా వాళ్ళు మన కోసం చేసినటువంటి ప్రతి త్యాగానికి కూడా సార్థకత కలిగేలాగా మన ప్రవర్తన ఉండాలి. ఏదో 4 పుస్తకాలు చదివాం హిస్టరీలో అంబేద్కర్. అందరికీ నమస్కారం. ముందుగా ప్రజలందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి అభ్యర్థులు అందరం కలిసి హర్ ఘర్ కా తిరంగా అనే ఒక కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ విద్యార్థులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క ఇంటి మీద కూడా జాతీయ జెండా ఎగరాలి, ప్రతి ఒక్కరిలో కూడా స్వతంత్ర స్ఫూర్తి రగలాలి అని చెప్పి ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం చాలా స్వాగతించదగినటువంటి నిర్ణయం. ముఖ్యంగా పిల్లలకి, మన ముందు తరం వాళ్ళు పడినటువంటి కష్టాలు, ఈ స్వతంత్రం కోసం వాళ్ళు చేసినటువంటి ప్రాణత్యాగాలు ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ కార్యక్రమం జరిగేలాగా అన్ని చర్యలు కూడా తీసుకుని ప్రతి ఒక్కరికి కూడా మన పెద్దలు, మన స్వతంత్ర సమరయోధులు చేసినటువంటి ప్రతి త్యాగాన్ని తాలూకా ఫలితాన్ని ప్రజలకు అందించేలాగా మా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని ముఖ్యంగా తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా ఈ జాతీయ స్ఫూర్తిని రగుల్చుకుని వాళ్ళు చేసినటువంటి త్యాగాలకి నిజమైనటువంటి సార్థకత అందేలాగా వాళ్ళు కూడా తయారవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ